చెమట రక్తపు బిందువుల్లాగా మారుతున్నంత వేదనలో పలికిన మాట, నా ఇష్టం కాదు, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని నేను కోరుకుంటున్నాను తండ్రి, ఆశపడుతున్నాను తండ్రి. ఎప్పుడైతే నీ జీవితంలో నీ ఇష్టాన్ని చంపేస్తావో, ఆయన చిత్తానికి నువ్వు లోబడతావో, ఆయన చిత్తానికి అప్పగించుకుంటావో, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా నీ చిత్తమే జరగాలి అని సబ్మిట్ చేసుకుంటావో, అప్పుడు వెళ్తుంది మహిమ దేవునికి. ఏంటి దేవునికి మహిమ చెల్లించడం అంటే? స్తోత్రం 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 మహిమ అంటే ఇదా? స్తోత్రం చెప్పడం తప్పని నేను అంటలేదండి. రాంగ్ డెఫినేషన్లో మీరు ఉన్నారు. రాంగ్ డెఫినేషన్. నీ జీవితంలో నేర్చినప్పుడు వెళ్తుంది ఆరాధన దేవునికి.